రాజధాని పేరు మీద మళ్ళీ తంపులు పెట్టడానికి మేధావులు తయారయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు రాజధాని లేకపోయినా, పరిపాలనా కేంద్రం లేకపోయినా కిమ్మనని ఈ ప్రముఖులు ఇప్పుడు మళ్ళీ నీతులు చెప్పడానికి బయలుదేరారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడి రాజధాని నిర్మాణం మొదలు కాబోతోంది అనగానే అలర్ట్ అయ్యారు. కొత్త కొత్త సాగులతోటి, సరికొత్త నినాదాలతోటి అమరావతి పీక నులిమేయటానికి రెడీ అవుతున్నారు. రాజధానికి 60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఎట్లా? ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకి అన్యాయం చేస్తారా? బిల్డింగ్ల మీద కాదు, వికేంద్రీకరణ, అభివృద్ధి మీద దృష్టి సారిస్తే మంచిది అని సీఎం చంద్రబాబు నాయుడికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏ శర్మ గారు బహిరంగ లేఖ రాశారు. ఈయన వైజాగ్లో ఉంటారు. ప్రజా సమస్యల మీద లేఖలు రాస్తారు అనే పేరుంది. 3 రాజధానుల నాటకం మీద ఈయన లేఖ రాసినట్టుగా లేదు. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచకాల మీద ఇంత ఘాటుగా వ్యాఖ్యలు చేయాలని కూడా ఆయన కనిపించాల. మరొక తెలుగు మేధావి ప్రొఫెసర్ జి హరగోపాల్ గారు కూడా అమరావతి మీద పడ్డారు. అమరావతిని కట్టడం అంటే రాయలసీమకు అన్యాయం చేసినట్టే అనే మాటని చెప్పకనే చెప్పారు. రాజధాని నిర్మించడం అంటే అభివృద్ధిని అంతా ఒకే చోట పోగు చేయడం అని సాక్షి పత్రిక ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన భాష్యం చెప్పారు. కోస్తాకి, రాయలసీమకి భావ సమైక్యత లేదని చెప్పి తేల్చేశారు. ఇంకో అడుగు ముందుకేసి రాయలసీమకి ప్రత్యేక పరిపాలన ఏర్పాటు జరగాలని చెప్పి అన్నారు. ఒకప్పుడు తెలంగాణ అభివృద్ధి బోర్డు అనేది ఉండేది, అటువంటిదే రాయలసీమకు కూడా ఉండాలని చెప్పి పరోక్షంగా సలహా ఇచ్చారు. ఈ విధంగా అమరావతి మీద తమ తెలివితేటలతోటి, మాటల చమత్కారంతో విషం గక్కారు. అమరావతి మీద అవాకులు చెవాకులు పేలకపోతే అభ్యుదయవాదనం కాదు అని ఈ మేధావులు ఎందుకు అనుకుంటారో అంతు చిక్కని విషయం. అభివృద్ధి జరిగితే అదే అభ్యుదయానికి వ్యతిరేకం అని ఎందుకు భావిస్తారో కూడా తెలియదు. అమరావతి కట్టకపోతే చాలు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది, అమరావతి మీద దృష్టి పెట్టకపోతే చాలు రాష్ట్రంలో అందరికీ సమన్యాయం జరుగుతుంది అనే ఒక విచిత్రమైన ఆలోచన విధానాన్ని ఈ మేధావులు ప్రదర్శిస్తారు. శర్మగారి మాటలనే తీసుకోండి. రాష్ట్రానికి నడిబొడ్డున రాజధాని కడితే దానివల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమలకి అన్యాయం చేసినట్టట. రాజధాని నిర్మాణానికి డబ్బు ఖర్చు పెడితే అది మిగతా ప్రాంతాలని దోచుకున్నట్టట. ఇదే పెద్ద మనిషి అమరావతిలో అంతకుముందు దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన పనుల్ని, అట్లాగే కట్టిన భవనాల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గాలి కొదిలేసి శిథిలం చేస్తే నోరు మెదపల. తన కుటిల రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి అమరావతి నిర్మాణాన్ని 5 ఏళ్ల పాటు అడ్డుకోవడం వల్ల నిర్మాణ ఖర్చు 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల రూపాయలు పెరిగితే శర్మగారికి చీమ కుట్టినట్టు లేదు. ఆయన గారి లెక్క ప్రకారం ఆ భారం పడేది మరి ఎవరి మీదో తెలియదు. బడ్జెట్ రుణాలే దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఒక్కటంటే ఒక్కటి కూడా రాష్ట్రానికి ఒక పెద్ద అసెట్ని నిర్మించకపోతే శర్మగారికి అది పెద్ద విషయంగా తోచదు. 3 రాజధానుల పేరుతోటి 5 ఏళ్ల పాటు కాలక్షేపం చేస్తే, వికేంద్రీకరణ పేరుతోటి ప్రజల్లో చీలికలు తీసుకొచ్చి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తే అది ఈ మేధావులకి గొప్ప పనిగా కనిపించింది. అమరావతిని జగన్మోహన్ రెడ్డి కట్టకుండా వదిలేస్తే రాయలసీమని, ఉత్తరాంధ్రని పట్టించుకున్నట్ట. ఇప్పుడు చంద్రబాబు రాజధాని నిర్మాణం కోసం పూనుకుంటే అది ఇతర ప్రాంతాలని నిర్లక్ష్యం చేసినట్ట. అసలు మధ్య కోస్తా ప్రాంతం చాలా అభివృద్ధి చెందినట్టు, అందువల్ల ఆ ప్రాంతాన్ని ఎండబెడితే కానీ మిగతా ప్రాంతాల అభివృద్ధి జరగదు అన్నట్టు కాలం చెల్లిన భావజాలంతో ఎంతకాలం ప్రజలను తప్పుదోవ పట్టిస్తారు. నెల్లూరు నుంచి గోదావరి జిల్లాల వరకు ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోదగ్గ పరిశ్రమ ఉందా? ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళకి అదే ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయా? శ్రీ సిటీ ఎక్కడుంది? కియా మోటార్స్ ఎక్కడుంది? కాల్గేట్ పాల్మోలివ్, ఇసుజు మోటార్స్, ఆల్స్టామ్, మోండెలెస్, పానాసోనిక్, కెల్లాగ్స్, యూనిచామ్, కొబెల్కో, పెప్సీకో ఇట్లాంటి 247 అంతర్జాతీయ స్థాయి కంపెనీలు ఎక్కడున్నాయి? రాయలసీమలో ఉన్నాయని చెప్పి ప్రొఫెసర్ హరగోపాల్ గారికి తెలియదా? ఏపీలో మొబైల్ ఫోన్ల తయారీ కోసం ఏర్పడ్డ శ్రీ వెంకటేశ్వర మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఎక్కడుంది? తిరుపతిలో ఉందని తెలుసా?
ఇక ఉత్తరాంధ్రలో ఉన్న పరిశ్రమల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. అక్కడున్న భారీ పరిశ్రమల గురించి, ఈ మధ్యనే డెవలప్ అవుతున్న ఐటీ సెక్టర్ గురించి చెప్పాలి అంటే చాంతాడంత అవుతుంది. అసలు ఆంధ్రప్రదేశ్ జీడిపిలోనే టాప్ విశాఖపట్నం అనే విషయం తెలిసిందే అందరికీ. ఉత్తరాంధ్ర రాయలసీమతోటి కంపేర్ చేస్తే మధ్య కోస్తాలో పారిశ్రామికీకరణ వాటిల్లో సగం కూడా ఉండదు. అంత మాత్రం చేత మధ్య కోస్తా జిల్లాలకి అన్యాయం జరిగిందని చెప్పి అనడం రెచ్చగొట్టడం కాదా? అమరావతికి 50,000 కోట్లు 60,000 కోట్లు ఖర్చు పెట్టేస్తారు. ఈ భారం అంతా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల ప్రజల మీద కూడా పడుతుంది. ఇతర ప్రాంతాల ప్రజలు రాజధాని కోసం ఎందుకు భారం మోయాలి, అమరావతి కోసం ఎందుకు భారం మోయాలి అని ఒక మిచ్చివసి వాదనని శర్మ గారు తీసుకొచ్చారు. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, ఈ డబ్బేదో ఒకరోజు ఉదయాన్నే లేచి ఖర్చు పెట్టేది కాదు. అమరావతి నిర్మాణం మొదలుపెట్టి ఇప్పటికీ 10 ఏళ్ళు అయింది. శర్మగారు లాంటి వాళ్ళు సెకండుల్లా అడ్డుపడకపోతే ఇంకో 5 ఏళ్లకి మొదటి దశ పూర్తి కావచ్చు. అంటే ఒకేసారి ఈ 50,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఎవరు కట్టబోవడం లేదు. ప్రపంచ బ్యాంక్ ఇచ్చే అప్పు కూడా ఒకేసారి ఇవ్వదు. ఇక రాజధాని అనేది రాష్ట్రంలో ప్రజలందరికీ అవసరమైంది. అదేదో గుంటూరు, కృష్ణా, నెల్లూరు, గోదావరి జిల్లాల కోసం కాదు. రాష్ట్రం నడిబొడ్డున రాజధానిని కట్టడం వల్ల ఆ ప్రాంతానికి కొంత అదనపు లాభం జరగవచ్చు. కానీ అమరావతి వల్ల మొత్తం లాభం అంతా ఆ ప్రాంతానికే అని అనడం కరెక్ట్ కాదు. అమరావతి కోసం తీసుకొచ్చే అప్పుని అక్కడ ఆర్థిక కార్యకలాపాల ద్వారా సమకూర్చుకునే నిధులతోటే తీరుస్తాం అని ప్రభుత్వం ఇప్పటికి చాలాసార్లు చెప్పింది. ఆ ప్రయత్నాన్ని హర్షించడం పోయి మిగతా ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టి అమరావతి నిర్మాణాన్ని ఆపాలని చెప్పి ఈ మేధావులు ఎందుకు కోరుకుంటారో తెలియదు. అమరావతిలో చేయబోయే ఖర్చుని సాధ్యమైనంత తగ్గించుకుంటే మంచిది అని సలహా ఇవ్వడాన్ని తప్పుపట్టడం వల్ల ఇతర ప్రాంతాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేయొద్దు అని హెచ్చరించడాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ అమరావతిని రాజధానిగా మాత్రమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి కూడా ఊతం ఇచ్చేలాగా డిజైన్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే దాన్ని అప్రిషియేట్ చేయడం మానేసి ఎలా గండి కొడదామా, ఎలా అడ్డుకుందామా అనే పనిలోనే ఈ మేధావులు బిజీగా ఎందుకుంటారో అంతుబట్టని విషయం.